99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రైతు సోదరులకు ఉత్పాదకాలను రాయితీల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎన్సీ చైర్మన్ దోమా ఆనంద్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, వ్యవసాయ శాఖ అధికారులు ఏడీ, ఏఓ, ఏఈఓ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని 27వ వార్డు అంబేద్కర్ నగర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు సునీల్ తండ్రి, పార్టీ సీనియర్ నాయకులు జాన్రాజ్ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి భౌతిక కాయానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జీలు అంబేద్కర్ నగర్ నవీన్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థినులు ఆందోళన చేస్తుండగా 4 విద్యార్థినులకు అస్వస్థత, ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. విద్యార్థులతో చర్చలు జరిపిన